హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఇంతకు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అక్క, షార్ట్ వీడియోస్లో కొన్ని మాత్రమే పెడుతున్నారు కదా క్లిప్స్, ఇంతకు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే చెప్తానండి, మేము మార్చ్ 4వ తారీఖు నాడు మా పిల్లలకి మార్చ్ 2కి ఎగ్జామ్స్ అయిపోయినాయి. 4th ఈవినింగ్ అయితే మేము కాచిగూడ నుంచి వెళ్ళి నంద్యాల వెళ్ళే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. నైట్ 9:15కి అట్లా ట్రైన్ అయితే మూవ్ అయింది. మేము మార్నింగ్ దిగేసరికి 5:15 అలా అయిందనమాట. సో అందరికి అర్థమయ్యే ఉండాలి, ఇంకా టైటిల్ తమ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి కదా. సో మెయిన్గా మేము అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా దాని పక్కన చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మొత్తానికి 4-day ట్రిప్లో ఇది మా డే 1 అనమాట. ఇంకా మార్నింగ్ 5:15కి ట్రైన్ దిగేసాము. యాక్చువల్లీ మా ఇన్లాస్ ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట ఈ టూర్కి. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు, మేము మా మరిది గారు మేమందరం కలిసి అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి అంటే కాచిగూడ నుంచి అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగే కదా, ఇక కొంచెం టీ తాగుదాం అని చెప్పేసి అనిపించి మధ్యలో కొంచెంసేపు ఆగి టీ అయితే తాగామండి. తాగి అహోబిలంకి మనకు డైరెక్ట్ బస్సెస్ లేవనుకుంటా కదా. సో ఫస్ట్ అయితే మన ఆళ్ళగడ్డ వెళ్ళాలి, ఆళ్ళగడ్డ నుంచి వెళ్ళి అహోబిలం వెళ్ళాలి కదా. సో ఇంకా ఫస్టే ఆళ్ళగడ్డ బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఒక 10-15 మినిట్స్కి వెంటనే వచ్చేసింది బస్సు. ఇంకెక్కేసాము. యాక్చువల్లీ మన తెలంగాణలో అయితే మనకు ఫ్రీ, కానీ ఏపీలో మనకు ఫ్రీ కాదు కదా. సో ఇంకా మా వాళ్ళందరూ అంటే మా అత్తయ్య వాళ్ళు మా ఆడపడిచి వాళ్ళది అయితే తీసుకున్నారనమాట ఫ్రీ టికెట్. మనకైతే డబ్బులు పెట్టాల్సిందే. ఇంకా ఫస్ట్ బస్ అయితే దిగేసామండి ఆళ్ళగడ్డలో. తొందరగానే దిగినట్టు అనిపించింది, అంత ఎక్కువ ఏం అనిపించలేదు. ఇంకా ఆళ్ళగడ్డలో దిగిన తర్వాత ఫుల్ హెడేక్ ఉండే. యాక్చువల్లీ కంటిన్యూస్ జర్నీస్ వల్ల నాకు నిజంగా ఫుల్ హెడేక్ ఉండే అనమాట. ఇంకా పిల్లలు ఆకలి అనేసరికి ఇంకా అక్కడే బ్రష్ అయితే చేసేసి టిఫిన్ కూడా అక్కడే చేసేసామండి. అక్కడ ఉగ్గాని బజ్జీ అయితే బాగుంది. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పూరి అని అంటూ ఉంటారు, కానీ నిజంగా ఉగ్గాని బజ్జీ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇదే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బస్ కూడా ఎక్కేసాము, అంటే ఆళ్ళగడ్డ నుంచి వెళ్ళి అహోబిలం వెళ్ళే బస్ అనమాట. ఆ రూట్ మొత్తం ఆళ్ళగడ్డ నుంచి వెళ్ళి అహోబిలం వరకు మొత్తం టెంపుల్సేనండి, చిన్న టెంపుల్స్ అయినా కూడా బాగుందనమాట. అండ్ ఆ ఊరు కూడా చాలా బాగుంది. నాకైతే పల్లెటూర్లు అంటేనే చాలా ఇష్టం అండి. అసలు వీలు కావట్లేదు, కానీ నిజంగా ఛాన్స్ కానీ ఉండే తీరుంటే ఏదో ఒక మంచి పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడే ఉండాలని అనిపిస్తుంది నాకైతే. ఇంకా బస్ దిగిపోయాము. హరిత రిసార్ట్స్ అండి మేము బుక్ చేసుకుంది. సో ఎదురుగా కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ అనమాట. 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. మొత్తానికి మేము వెళ్ళిన తర్వాత రూమ్స్ అయితే అంటే మేము 9 o'clockకి దిగాము బస్సు, కానీ మాకు అక్కడ 10 o'clock నుంచారనమాట. ఇంకా 1 hourలో మేము వెయిట్ చేసాము. అండ్ అక్కడ రూమ్స్ కూడా ఏం క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాలి, అంటే ఇంతకుముందు ఎవరైతే రూమ్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రూమ్ క్లీన్ చేశాక మాకు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. వాష్రూమ్స్ కూడా పర్లేదు, నీట్గానే ఉన్నాయి. హాట్ వాటర్ కూడా ఉన్నాయి. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా అందరం వెంటనే రెడీ అయిపోయి దిగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయితే దర్శించుకుందామని చెప్పేసి అయితే అనుకున్నామండి. యాక్చువల్లీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఎక్కువ మంది ఉంటారేమో జనం అని చెప్పేసి అనుకున్నాను. అంటే తిరుపతిలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా, హాలిడేస్లో అట్లా ఉన్నప్పుడే ఎక్కువ మంది జనం వస్తున్నారు కదా అని చెప్పేసి నేను చాలా భయపడిపోయాను. కానీ లేదండి, నిజంగా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. యాక్చువల్లీ మేము వెళ్ళింది 5th తారీఖు అండి, అంటే మార్చి 5వ తారీఖు వెళ్ళాము మేము. మార్చి 4వ తారీఖు వరకు అహోబిలంలో ఉత్సవాలు అయితే జరిగినాయి అనమాట. ఇంకా నయం ఆ టైంలో వచ్చుంటే మేబీ ఇంకా ఎక్కువ టైం పట్టేది కావచ్చు దర్శనానికి. సో ఆబ్వియస్లీ ఉత్సవాల టైంలో టైం ఎక్కువనే పడుతుంది కదా. మేము వెళ్ళిన రోజు కూడా అంటే 5వ తారీఖు ఈవినింగ్ కూడా ఇంకొక ఉత్సవం లాగా అయితే జరిగిందనమాట. బొమ్మలా ఏదైనా 100 రూపాయల చూసుకోండి, కింద ఇక్కడ పుష్కరిణి ఉంది కదండి, ఇక్కడే అనమాట. అంటే 5వ తారీఖు నాడు సాయంత్రం అయితే ఇంకొక ఉత్సవం, అంటే ఒక ఊరేగింపు లాగా అయితే చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేటువంటిది అదొక బిగ్ డ్రీమ్ అనమాట నాకు.
టెంపుల్‌కి వెళ్ళక ముందు నేనెలా ఉన్నానో, టెంపుల్ నుంచెళ్ళి బయటికొచ్చిన తర్వాత నేనెలా ఉన్నానో చూడండి. లోపల టెంపుల్ లోపల ఏమీ కెమెరాస్ అట్లా ఏమీ వాడకూడదు కదా! సో, అందుకని వీడియోస్ అట్లా ఏమీ తీయలేము. లోపల దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత ఏంటో తెలియని ఫీలింగ్ అనమాట. అది అసలు చెప్పలేని ఎనర్జీ దేవుడేదో నాకిచ్చినట్టయితే అనిపిచ్చిందండి నాకైతే. అదే అంటున్నా. రాదు. సహస్రా. ఓ సముద్రం. ఇంకా అక్కడే ఒక ఫోటో గూడా దిగామండి. ₹100 ఎక్కడైనా గూడా. నాకేంటిదంటే ఏ పుణ్యక్షేత్రానికెళ్ళినా గూడా అక్కడ ఒక ఫోటో తీసుకుంటే మన ఫోన్‌లో అయితే చెప్పలేం గదండీ. ఫోన్ బోయినా లేకపోతే మనం కొత్త ఫోన్ తీసుకున్నా మళ్ళా పాత ఫోన్‌లో వీడియోస్ మన ఫోటోస్ మనం ఎక్కించుకోకపోతే పోయినట్టే గదా! కానీ ఫోటోస్ అయితే ఎప్పటికీ ఉంటాయి గదా మన దగ్గర. అందుకని ఎక్కడికెళ్ళినా నేనైతే ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అంటే రూమ్‌కొచ్చేసామండి మేము. లంచ్ ఇక్కడ పెద్ద మ్యాటర్ అనమాట లంచే. అక్కడ అస్సలు ఫుడ్‌కైతే కొంచెం ఇబ్బంది అయిందండి. అంటే మెయిన్‌గా లంచ్ చిరుతిండికైతే ఎక్కడ ఏం ప్రాబ్లమ్ ఉండదులెండి గానీ, ఆ రిసార్ట్స్ వాళ్ళే ఫుడ్ అయితే ఉండదనమాట. వాళ్ళు వండుకున్న ఫుడ్డే అనుకుంటా. ₹130 అయితే తీసుకున్నారండి ప్లేట్‌కి. ఓన్లీ పప్పు, చారు ఇంకేదో గోబీ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి పెట్టారు. పెరుగు పెట్టారు అంతే. అసలు ఏమి బాలేదు. వంకాయ కూర చేయలేదు అని చెప్పేసి గంట సేపు కూర్చోబెట్టారు. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇంకా మొత్తానికైతే ఫుడ్ గురించి నేను అక్కడ లంచ్ గురించి నేను వర్ణించలేను. నాకైతే నచ్చలేదు. ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు అయితే పడుకున్నామండి. ఇంకా కంటిన్యూయస్ జర్నీస్ వల్ల నిద్ర లేదు కదా! ఇంకా కాసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం లేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చామన్నమాట టెంపుల్‌కి. ఇక్కడ చెప్పాను కదా! ఈవినింగ్ కూడా ఒక ఉత్సవం అయితే జరిగింది అని చెప్పేసి పుష్కరిణిలో చేశారనమాట. నిజంగా చూడడానికి కన్నుల విందులాగా ఉందండి. అండ్ నైట్ పూట టెంపుల్స్ డిఫరెంట్ వ్యూ ఉంటుంది కదా! ఇంకా లైటింగ్స్ అబ్బా చెప్పలేందండి అసలు ఆ ఫీలింగ్ అయితే. ఇక్కడ చూడండి అసలు నాకైతే ఎంత అంటే అంత రిలీఫ్‌గా చాలా సంతోషంగా అనిపించింది. పుష్కరిణిలో స్వామివారిని ఈ వాహనంలో అయితే కొన్ని రౌండ్స్ వేశారండి. రౌండ్స్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. కాకపోతే మేము చూసినప్పుడు ఒక 5, 6 రౌండ్స్ కంటే ఎక్కువనే తిరిగాననమాట ఆ వాహనము. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి. ఇంకా ఇక్కడ ఒక అర్ధగంట సేపు అలా ఉండేసి మళ్ళీ స్వామివారిని లోపల అంటే దిగువ అహోబిలం దగ్గర మెయిన్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదండి. మళ్ళీ లోపలికి వెళ్ళైతే మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇది డే 1 అనమాట. ఇక్కడతో క్లోజ్. నెక్స్ట్ డే 2లో వచ్చేసి ఎగువ అహోబిలం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేటువంటిది ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.